న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ వేడుకలు మరియు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా రోగులకు ఎంఆర్పీఎస్ నాయకులు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎంఆర్పీఎస్ నాయకులు మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మాదిగల నాయకులు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మందకృష్ణ మాదిగ సామాజిక వర్గం కోసమే కాకుండా సమాజంలో అణగారిన వర్గాల కోసం కూడా దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, గురవయ్య, శ్రీనివాసులు, నవీన్, ఫణీంద్ర, ప్రవీణ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొల్లపల్లి సిసింద్రి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అలాగే పెద్దలు పూజ్యులు మాదిగల ఆరాధ్య దైవమైనటువంటి మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు మేము బ్రెడ్, ఫ్రూట్స్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మందకృష్ణ మాదిగ గారు ఇంకా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు స్వర్ణలత. ఇక్కడ తూర్పు కనుపూర్లో మా అబ్బాయి స్కూల్లో టీచర్ ఉంటే ఇక్కడికి వచ్చాను. ఈ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు 32వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవము మరియు మందకృష్ణ పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉద్యమాల నేత, సామాజిక పరివర్తకులు, ఎందరికో అన్ని వర్గాల వారికి ఎన్నో సేవలు చేసిన మా నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు గుర్తుగా ఈరోజు ఈ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంఆర్పీఎస్ నాయకత్వం తరఫున పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. మరి మా అన్నగారు 32వ ఉద్యమాలు జరిగి వర్గీకరణ సాధించుకున్నాము. ఆ వర్గీకరణ ఫలాలు మా ఎస్సీ వర్గాల వారికి అందరికీ విద్యార్థులకు అందాలని విద్యార్థులను గుర్తు చేసుకుంటూ, 10వ తరగతి విద్యార్థులను కూడా గుర్తు చేసుకుంటూ మేము ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అయింది. ఈ అవకాశం ఇచ్చిన గూడూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులతో ఇక్కడ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంఈఎఫ్ నాయకులు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వేడుకగా జరగాలని ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్యమం పోరాట దిశగా విజయవంతం చేయాలని భావిస్తున్నాను. జై ఎంఆర్పీఎస్, జై మాది, జై. తిరుపతి జిల్లా వాకాడు మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ విలేకరులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలకు సంబంధించి సర్ కార్యక్రమం జరుగుతుందని, దానికి సంబంధించి మొత్తం 30,186 ఓటర్లకు సంబంధించి ఎనిమిషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2 ఫామ్స్ ఇచ్చామని అవి ఫిల్అప్ చేసి ఒకటి ఓటర్ దగ్గర పెట్టుకొని ఇంకొకటి BLOకి ఇవ్వాలని, దాన్ని BLO వాళ్ళు BLO యాప్లో డీటైజేషన్ చేస్తారని, ఇప్పుడు మొత్తం మన మండలానికి సంబంధించి 16,720 ఓటర్లకు సంబంధించి డేటాను యూటిలైజేషన్ చేయడం జరిగింది.
ఇది ప్రస్తుతం 56% చేశాం. మిగతా 44% ఉంది. వాటిని కూడా 13వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలని BLOలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని, అదేవిధంగా BL సూపర్వైజర్లో తాను కూడా ఫీల్డ్లోకి వెళ్లి పరిశీలన చేసుకుంటున్నామని తహసీల్దార్ తెలిపారు. గౌరవ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయించినట్లు జూలై 14 లోపు ఆ సర్వ్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని, అదేవిధంగా ఈ రోజు సోమవారం గ్రీవెన్స్ కి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ కి సంబంధించి ఒక 5 అర్జీలు, సర్వేకి సంబంధించి 3, మొత్తం 8 అర్జీలు రావటం జరిగింది. వాటిని కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన SLA ఇచ్చిన నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తామని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలియజేశారు. ఈ మన మండలంలో గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల అనుసరించి SR కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం 30,186 ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 2 ఫామ్స్ ఇచ్చాము. అవి ఫిలప్ చేసి ఒకటి ఓటర్ దగ్గర పెట్టుకొని ఇంకోటి BLOకి ఇవ్వాలి. దాన్ని BLO వాళ్ళు BLO యాప్లో డిజిటలైజేషన్ చేశారు. ఇప్పుడు మొత్తం మన మండలానికి సంబంధించి 16,720 ఓటర్లకు సంబంధించి డేటాను డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం 55% చేసాము. మిగతా 44% ఉంది. వాటిని కూడా 14వ తారీఖు వరకు కంప్లీట్ చేయాలి. BLO అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదేవిధంగా BLO సూపర్వైజర్లు నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి పరిశీలి చేసుకుంటున్నాము. గౌరవ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయించినట్టు జూలై 13 లోపు ఆ SI కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తాము. అదేవిధంగా ఈరోజు సోమవారం గ్రీవెన్స్కి సంబంధించి, ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధించి ఒక 5 అర్జీలు, సర్వేకి సంబంధించి ఒక 3, మొత్తం 8 అర్జీలు రావడం జరిగింది. వాటిని కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన SLA పీరియడ్ అనుసరించి వితిన్ టైంలోనే కంప్లీట్ చేస్తాం. అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం నగదును వారి తల్లుల ఖాతాలో జమ చేస్తామని ASWO సుధామణి తెలియజేశారు. మంగళవారం మనుబోలులోని SC బాలికల వసతి గృహాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ తమ పరిధిలోని 6 మండలాలకు కలిపి 730 విద్యార్థులకు గాను 250 మంది తల్లుల ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయని, మనుబోలు మండలంలో 25 మంది పెండింగ్ లో ఉన్నట్టు తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాలకు ఆధార్ కార్డుతో పాటు NPC లింకు జత చేయాలని, అలా చేస్తేనే నగదు జమ అవుతుందని తెలిపారు. షీట్ అప్డేట్ చేయాల్సిందిగా అందరికి సచివాలయ సిబ్బందికి అందరికీ తెలియచేయడం అండి. ఎవరైతే ఈ తల్లికి వందనం 15-16 తేదీన మనకి నగదు జమ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఆటంకం లేకుండా అందరి అకౌంట్లో పడేట్టుగా చూడవలసిందిగా మాకు పై అధికారులు సూచనలు ఇచ్చారు. అలాగే సచివాలయం వాళ్ళకి కూడా అందరికీ కూడా ఉద్యోగులందరూ కూడా చెప్పడం ఏంటంటే తల్లికి వందనం ఏ స్టూడెంట్ మిస్ కాకుండా అందరికి జమ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా బ్యాంక్ అకౌంట్ చేసుకున్నాడో ఇప్పుడైనా తగు జాగ్రత్త వహించి వాళ్ళకి అందరికి కూడా NPC లింక్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం. నాకు 6 మండలాలకి ఇంకా 250 పెండింగ్ ఉన్నాయి. 730కి 250 పెండింగ్ ఉన్నాయి. మనుబోలు వచ్చి ఒక 25 పెండింగ్ ఉన్నాయి. వాటికి 19 వెంకన్నపాళెం, ఇక్కడ కాగితాలు, ఈ 3 ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే పిల్లలందరికీ అంటే 10th దాకేమో మదర్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్గా అకౌంట్ చేయించుకోవాలి. వాళ్ళు స్టూడెంట్ మీద అకౌంట్ చేయించి మనకి ఇవ్వాలి. వాళ్ళకి జమ చేస్తారు అన్నమాట. జాయింట్ అకౌంట్స్ ఉంటాయి మేడం, మదర్ అండ్ స్టూడెంట్. అది మాకు SC స్టూడెంట్స్ ఎక్కువ కదా, అంటే వీళ్ళు 10th క్లాస్ వరకు ఒక ఓపెన్ చేసి వాళ్ళ ఖాతాకి జమ చేయబడతాయి అన్నమాట. ఈ తల్లికి వందనం. ఇంకోటి హాస్టల్ మేడం, బాయ్స్ హాస్టల్ వాళ్ళు రేకులు ఇంట్లో ఉంటున్నారు. అయిపోతుంది సార్, మన బిల్డింగ్ కడుతున్నారనే కదా 3 monthsకి కంప్లీట్ చేస్తామన్నారు. త్వరగతిలో చేయమని నేను కూడా మొన్న ఒకసారి ఇప్పుడు కూడా చేసి ఎలక్ట్రీషియన్ చెప్పి కాంట్రాక్టర్ గారితో ఒకసారి AE గారితో మాట్లాడాను. అమ్మ చేసి 3 months కల్లా మీకు అప్పగిస్తానని చెప్పాను. అదే ఇప్పుడు మేడం గారు కూడా వస్తారు కాబట్టి ఒక మేడం చేత చేపిద్దామని ఉన్నా AE గారితో. అందుకే వచ్చాను సార్, కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళకి హాస్టల్ పిల్లలు అడ్మిషన్స్ కదా, ఈ టైం అడ్మిషన్స్ కూడా రావట్లేదు కదా అవి చూసి ఆ బిల్డింగ్. ఇంక ఇది ఆడపిల్లలు కాబట్టి ఇంకెక్కడ బిల్డింగ్ ఏం దొరకలేదు మేడం. లేదు సార్, అసలు నేను ఊరంతా కూడా తిరిగాను. అప్పుడైతే గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివుడికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ అంటూ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. क्षीरोदगिनस्नानस्तमयामि
उदयन विश्वाभूत समयात्रा नमस्तरीन ग्रीवाशास्त्राचमुनिषेके उदयत्मा सत्मानहं देव्य ऋणः प्रपंच धर्मसोकराज्ञि अजं गणशरी सप्रदो भवावतत्व धनुषं सा कवीना ओमस्तवस्तवं ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पदान शन्नं नोतिभिः सेवसारं श्री महागणाधिपतये नमः। ओम प्रणो देवी सरस्वती वाजेभ्यः నమస్కారం చేసుకున్న వాళ్ళందరూ సోమవార సంధ్యాలకి తీర్థప్రసాదం తీసుకోండి. हरे ज्ञान दर्शन धारा प्रसाद
అయిపోయిందంటే ఆలయ ప్రవేశధారణ అయిపోయింది. కానీ ప్రతిసారి స్వామివారి పల్లకి సేవ జరుగుతుంది. దీనికన్నా ముందే స్వామివారి దర్శనార్థం చేసుకుంటారు. అమ్మ ఇంతసేపు జరిగింది పల్లకి సేవ ఎక్కడ తిరిగినా ఆలయం చుట్టూ కదా, మరి స్వామివారు గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ సింగపూర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి దాతృత్వంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో దువ్వూరి మురళీకృష్ణారెడ్డి గారు వృద్ధుల కొరకు మంచి ఆహారాన్ని అందించినందుకు దువ్వూరు మురళీకృష్ణారెడ్డి గారికి వృద్ధాశ్రమం ద్వారా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.